Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది కదా మీ అందరినీ కలిసి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఫస్ట్ అయితే నేను ఈరోజు పెన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఊరికే బయటికెళ్ళి కొనాలంటే ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ డైలీ నాది ఒక్క పెన్ అన్నా అయిపోతది. జస్ట్ 2 డేస్‌లో ఒక పెన్ అయిపోతది. సో, అందుకని చెప్పేసి మొత్తం ఒక 50 టోటల్‌గా 60 పెన్స్ అయితే తీసుకున్నాను. 500 సంథింగ్ పడింది. ఆ తర్వాత అట్ అరౌండ్ 10:00 అట్లా నా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ లాట్ వచ్చేసి నేను ఫస్ట్ రివిజన్ చేస్తున్నాననమాట. తెలంగాణ హిస్టరీ ఏదైతే బుక్ ఉందో, నేను ఆల్రెడీ కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఫస్ట్ రివిజన్ చేస్తున్నాను. ఎందుకంటే రివిజన్ చేయకపోతే మళ్ళీ గుర్తుండదు కాబట్టి. సో, అందుకని ఫస్ట్ అయితే శాతవాహనాస్‌కి కంప్లీట్ చేశాను. సో, అది కొంచెం రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఎర్లీ స్టేజ్‌లో ఉన్న కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నోట్స్ అనేది మొత్తం ఒకసారి రివిజన్ చేసుకొని, మళ్ళీ లేటర్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. నిజంగా చెప్పాలి అంటే మా విలేజ్‌లో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత రెగ్యులర్‌గా వీడియోస్ చేసి పెడదాం అండ్ రెగ్యులర్‌గా కంప్లీట్ చేసుకుందాం నా టాస్క్‌లని అనుకున్నాను. బట్ సడెన్‌గా ఇయర్ పెయిన్ వచ్చేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పెయిన్ అసలు చెప్పలేను, అంత ఘోరంగా ఉండే. అసలు నా పెయిన్ కింద మళ్ళీ ఒకటి నిన్న న్యూస్ వచ్చింది చూడండి ఎయిర్‌ప్లేన్‌కి సంబంధించింది. అదైతే లిటరల్‌గా అసలు హార్ట్ రెంచింగ్ అని చెప్పొచ్చు. నాకు చిన్న ఇయర్ పెయిన్‌కే అంత పెయిన్ వచ్చిందంటే వాళ్ళకెలా ఉండుంటది చెప్పండి ఆ సిట్యుయేషన్‌లో. లిటరల్‌గా ఒక్కొక్కరి స్టోరీ వింటుంటే ఏడుపొచ్చేసింది. అసలు ఒక 30 సెకండ్స్‌లో జరిగిపోయిందంతా. లిటరల్‌గా వాళ్ళ డ్రీమ్స్ కోసం వెళ్తున్నారు వాళ్ళు. ఐ హోప్ అందరికీ న్యాయం జరుగుతుందని, ఏదో ఒక రకంగా న్యాయం జరుగుతుందని కోరుకుందాం. ఎయిర్ ఇండియా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే దీని గురించి. చూద్దాం ఏం జరుగుతదో ఇంకా. శీతలా మహాదేవ్యై నమః మహాదేవ్యై నమః కన్యం శక్తయే నమః శీతలా మహాదేవ్యై ఎవరు మాట్లాడకండి. సో, ఇక్కడైతే నా ఫస్ట్ స్లాట్ అయిపోయింది తెలంగాణ హిస్టరీ. నెక్స్ట్ స్లాట్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా. సో, నెక్స్ట్ స్లాట్ వచ్చేసి అప్పుడు అరౌండ్ 12:30 సంథింగ్ అవుతుంది. 12-1 సంథింగ్ అవుతుంది. సో, అప్పుడు కరెంట్ అఫైర్స్ నాకు పచ్చం క్లాసెస్‌లో 12:00కి లైవ్ పెడతారు. సో, నేను లైవ్ చూడననమాట. లైవ్ చాలా టైం పడతది. సో, ఆ తర్వాత డౌన్‌లోడ్ చేసుకొని 1:00 ఆ టైంకి చూస్తా. లేకపోతే నార్మల్ లైవే 1:00 తర్వాత చూస్తా. సో దట్ నేను ఎక్కడి వరకు కట్ చేయాలో అక్కడి వరకు కట్ చేసుకొని, నాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోగలుగుతా కాబట్టి, ఈ మధ్య పచ్చం క్లాసెస్ ఏమవుతుందంటే లిటరల్‌గా డొమెస్టిక్ న్యూసెస్ కూడా ఏవైతే ఉంటాయో, అంటే స్టేట్ న్యూసెస్‌ని కూడా ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశారు. నాకది నచ్చింది బాగా. చాలా వరకు స్టేట్ న్యూస్ కూడా కవర్ చేస్తున్నారు. 2 కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్పారు గదా! అంటే పచ్చం క్లాసెస్ అండ్ ప్రవీణ్ సార్ క్లాసెస్ చెప్పారు గదా అని చెప్పి, మరి ఎలా కవర్ చేస్తున్నారని అడిగారు. సో, నేను పచ్చం క్లాసెస్ ఒక్కటే కవర్ చేస్తున్నాను ఇప్పుడు. లాస్ట్‌లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టేట్ న్యూస్ కోసం ప్లాన్ చేయాలి. ఏదైనా పీడీఎఫ్ కానీ, లేదంటే బుక్లెట్స్ దొరుకుతాయి గదా! వాటిలో అయినా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి సెంట్రల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఏవైతే ఉంటాయో ఆ న్యూస్ నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి ఈ మధ్య. రీసెంట్‌గా గూడా అట్లనే వచ్చినాయి. స్టేట్ నుంచి తక్కువొస్తది కాబట్టి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా అనమాట. అండ్ మ్యామ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. సో, నాకు ఆమె వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది నాకు చాలా ఇష్టం. సో, అందుకని అది ఫాలో అవుతున్నాను. అండ్ అది బ్యాంకింగ్ కానీ, వేరే ఏమైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే గూడా హెల్ప్ అవుతది కాబట్టి, సో, అట్లా ప్లాన్ చేసుకున్నానంతే. సో, మీ ఇష్టం. మీకెవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గర తీసుకోండి. సో, ఇక్కడ నేను థర్డ్ స్లాట్ అనేది స్టార్ట్ చేశాను. థర్డ్ స్లాట్ వచ్చేసి నేను పాలిటీ రివిజన్ అనేది చేస్తున్నాను. పాలిటీ రివిజన్ చేయక చాలా డేస్ అయింది. సో, అందుకని చెప్పి. ఇప్పుడైతే నేనిక్కడ ప్రెసిడెంట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే డైలీ ఒక టాపిక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డేస్ వచ్చింది కదా! గ్యాప్ ఆల్‌మోస్ట్ 1 వీక్ వచ్చింది. మళ్ళీ ఇంకా స్టిల్ నాకు కొంచెం పెయిన్ ఉంది, మొత్తం కాదు. ఆల్‌మోస్ట్ ఒక 5 డేస్‌కి మెడికేషన్ ఇచ్చారు డాక్టర్. సో, అది కంప్లీట్ అయ్యాక పూర్తిగా తగ్గుతదని జెప్పారు. ఆల్‌మోస్ట్ అసలు 90% అయితే తగ్గింది. కొంచెం ఉంది ఇంకా అంతే. సో, ఆ కొంచెం గూడా తగ్గిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ జేస్తాను. అండ్ ఆల్సో వాట్సాప్‌లో గూడా రెగ్యులర్‌గా మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై జేస్తాను. సో, ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ స్లాట్ అయితే స్టార్ట్ జేశాను. ఫోర్త్ స్లాట్ వచ్చేసి
ఎకానమీ పెట్టుకున్నాను. సో, మేజర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే మేజర్ సబ్జెక్ట్స్ దీంట్లో నుంచి ఎక్కువొస్తాయి అన్న హోప్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను నేను. అండ్ ఆల్సో మధ్య మధ్యలో గ్యాప్స్‌లో మనకి చిన్న చిన్న సబ్జెక్ట్స్ లైక్ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాననమాట. సో, బట్ ఎక్కువ టైం అయితే లైక్ ఇప్పుడు 3 సబ్జెక్ట్స్‌కి ఇచ్చాను గదా! ఈరోజైతే పాలిటీకిచ్చా, మళ్ళీ తెలంగాణ హిస్టరీకిచ్చా, అండ్ ఇండియన్ హిస్టరీకిచ్చా, అండ్ ఎకానమీకి గూడా ఇచ్చిన. సో, ఇట్లా ఇస్తా అనమాట. అదే పేపర్ 1 కోసం ఏం చేస్తా అంటే జాగ్రఫీకి, మళ్ళీ కరెంట్ అఫైర్స్‌కి అండ్ రీజనింగ్‌కి గూడా స్టార్ట్ జేయాలింకా. అదొకటి బ్యాలెన్స్ ఉండే. అంటే 2, 3 డేస్‌కి ఒకసారన్నా ఒక క్లాస్ ఒక 3 అవర్స్ అన్నా పెట్టుకోవాలి. సో, అది ప్లాన్ చేద్దాం. కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా గదా ఇప్పుడు. సో, హెల్త్ అనేది మొత్తం కంప్లీట్‌గా ఓకే అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తా. ఇప్పుడైతే నేను మొత్తం 10, 12 అవర్స్ కూర్చోకుండా జస్ట్ ఒక 7-8 అవర్స్ అయితే ప్లాన్ చేస్తున్నా అంతే. ఎందుకంటే నాకు కూడా ఓపిక ఉండాలి. అండ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ రావద్దు కాబట్టి. ఈ హెల్త్ ఇష్యూ ఎందుకొచ్చిందంటే నేను చేసిన తప్పు వల్లనే వచ్చింది. లైక్ లిటరల్‌గా ఫెస్టివల్ గదా అని చెప్పేసి కూల్ వాటర్, కూల్ డ్రింక్ అవన్నీ తాగేసరికి కోల్డ్ వచ్చేసి అట్లా ఇయర్‌కి ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. నాకు రాలే గానీ ఇయర్‌కొచ్చింది. ఏంటో నాకు అర్థం కాలేదు. డాక్టర్ అయితే అదే చెప్పాడు. సో, సింప్టమ్స్ అయితే అట్లానే ఉండే మళ్ళీ. నేను గూగుల్ చేసి కూడా చూసినాను. వన్ మోర్ సజెషన్ అండి మీ అందరికి. తొందరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి అన్నప్పుడు మాత్రం ఇలాంటి రిస్క్‌లు అస్సలు తీసుకోకండి. చాలా అంటే చాలా డైట్ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఎగ్జామ్స్‌కి మనకి అసలు ఎంత మంచి రిలేషన్ అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడే ఇలాంటివి వస్తాయి. సో, అందుకని జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్‌లో. ఇప్పుడైతే ఏం కాదు. ఎగ్జామ్ వచ్చే ముందు కొంచెం జాగ్రత్త. సో, ఇప్పుడైతే నేను ఫోర్త్ స్లాట్ ఎక్కడి నుంచి చేస్తున్నాను అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను చెప్పాను గదండీ! టీశాట్ అని. నేను ఇట్లనే యూట్యూబ్‌లో ఎతుక్కుంటా అనమాట. ఎక్కడి నుంచి మనకి సోర్సెస్ దొరుకుతాయని జెప్పి. ఇక్కడైతే ఫస్ట్ నేను యాక్చువల్‌గా అయితే అట్లాస్ చదువుదామని కూర్చున్నా. స్టేట్ అబ్స్ట్రాక్ట్ చదువుదామని కూర్చున్నా. బట్ నాకెక్కడో కొడుతుందేందంటే, అసలు ఈ స్టేట్ అబ్స్ట్రాక్ట్ ఎందుకు డిలీట్ అయింది? మళ్ళిప్పుడు మనం చదవొచ్చా? మళ్ళా కొత్తగా ఏమన్నా తీసుకొస్తారా పీడీఎఫ్? ఇప్పుడు చదివితే ఇదంతా వేస్ట్ అయితదన్న థాట్‌లో నాకసలు చదవబుద్ధి కావట్లే అది. సో, అదక్కడికి వదిలేసి, ఇంగ నేనేం చేద్దామనుకున్నా అంటే, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ ఏమన్నా దొరుకుతదా అని జెప్పి అది వెతుక్కుంటూ కూర్చున్నా. అయితే దొరకలేదు. బట్ ఏదో సీబీఎస్‌ఈ పీడీఎఫ్ దొరికింది. బట్ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిచ్చాయి. సో, మేబీ ఒకవేళ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్‌కన్నా పనికొస్తాయని జెప్పి ఇట్లా నోట్స్ రాసి పెట్టుకున్నా దీన్ని. కొంచెమే గదా అని జెప్పి ఒక 1 అవర్‌లో కంప్లీట్ అయిపోయింది. అండ్ కొంచెం ఒక క్లాస్ కూడా ఇన్నా దీనికి ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ప్రిపరేషన్ వాళ్ళకొకటే సజెషన్ అండి. స్లోగా స్టార్ట్ చేయండి. చాలా మంది చెప్తారు నాకు అవ్వట్లేదని. బట్ ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. 2 అవర్స్, 3 అవర్స్ అని చెప్పి 1 అవర్ పెంచుకుంటూ ఎళ్ళండి. అదే నా సజెషన్. ఐ హోప్ నా వీడియోస్ కొంచెమన్నా మీకు మోటివేషన్ ఇస్తున్నాయని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. అయితే అన్ని టాస్క్‌లయితే కంప్లీట్ అయిపోయాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.